Lord, you have come to us. You are lifting us. You are building us, Lord Jesus. మమ్మల్ని కట్టుచున్నావు దేవా, నిలబెట్టుచున్నావు, స్థిరపరచుచున్నావు. రెట్టింపు భాగమునకు నా తండ్రి కర్తలుగా నీవు చేయుచున్నావు, అభిషేకించుచున్నావు, కృప చూపుచున్నావు, శక్తినిచ్చుచున్నావు, దయ చూపుచున్నావు తండ్రి. నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే తండ్రి, నీ కృపయే. బ్రతికి ఉన్నామంటే నీ కృపయే ప్రభువా. సాగుడ మనుగడ సాగించుచున్నామంటే నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే. మేము కాదు దేవా, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మాలో ఏమీయో లేదు తండ్రి. కేవలము నీ కృపయే, కేవలము నీ కృపయే. అయ్యా, ఈ పరిచర్యలు నీవి తండ్రి. ఇక్కడ జరుగుతున్న అద్భుతములు నీ ద్వారా జరుగుతున్నవి దేవా. నీవు మాత్రమే అధిపతివి ప్రభువా, నీకు మాత్రమే మహిమయు ఘనతయు నా తండ్రి. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యము నీ కృపయే ప్రభువా. తీర్చబడుతున్న ప్రతి అక్కర నీ కృపలోనే నా తండ్రి. వచ్చుచున్న ప్రతి కుటుంబము నీ కృపయే ప్రభువా. ఆ కుటుంబములలో నా తండ్రి నీ యొక్క కృప విస్తరింపబడును గాక, విస్తరింపబడును గాక. మేలులు కలుగును గాక, అద్భుతములు జరుగును గాక, గర్భములు తెరవబడును గాక, వివాహములు జరుగును గాక, స్వంత గృహములు కలిగి ఉందురు గాక, ఉద్యోగములు కలుగును గాక, వ్యాపారములలో విస్తరణ కలుగును గాక, అవమానములు కొట్టివేయబడును గాక, ఘనత కలుగును గాక, ఘనత కలుగును గాక. We glorify your name. Oh, thank you. We glorify your name. అయ్యా, నీ మహిమార్థమై సమస్తమును నీవు కొనసాగించు. నీ రాకడ పర్యంతము ప్రభువా, ప్రభువా, నీ రాకడ పర్యంతము అంతము వరకు విశ్వాసముతో, ప్రార్థనతో, నీ అందు భయభక్తులతో, పరిశుద్ధతతో ముందుకు సాగుటకు మమ్మను నీవు ప్రత్యేకపరచుకుని నాను బట్టి నీ పిలుపుకు తగిన జీవితము మేము జీవించుటకు కృప చూపమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి ఆరాధన బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. We glorify your name, Lord Jesus. హల్లెలూయా. మరి చిన్నపిల్లలందరూ కూడా కిందికి సండే స్కూల్కి వెళ్ళాలి. మరి ఈరోజు వాక్యం చదవడానికి ఏర్పరచబడిన వారికి మైక్ అందించండి. ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా 61వ అధ్యాయము, యెషయా 61వ అధ్యాయము 7వ వచనంలో, యెషయా 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు చదువమ్మా గట్టిగా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు అమ్మా ప్రతిగా అమ్మా అమ్మా మెల్లగా మెల్లగా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట, అది ఈ మాట అవమానము. చెప్పండి చెప్పండి, అవమానము. హల్లెలూయా. ఎంతమంది ఇంతవరకు అవమానం పొందుకున్నారు?
ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి. అవమానం, అవమానం. ఎత్తబడని చేతులన్నీ వాక్య సందేశం అయ్యే లోపల ఖచ్చితంగా ఎత్తబడతాయి. హల్లెలూయా. అవమానం. పుట్టిన ప్రతివాడు, భూమి మీద పుట్టిన ప్రతివాడు తప్పక అవమానము నొందుతారు. నో వన్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఎవ్వరు కూడా దీనికి అతీతులు కారు. కింగ్స్, రాజులు, పేదవారు, ధనవంతులు, ఎంత పెద్ద మతమైన కులమైన, ఎంత చిన్న కులమైన మతమైన, నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా, పలుకుబడి ఉన్నా లేకపోయినా, ఏ దేశస్థుడవైనా, ఏ కలర్ అయినా, వాట్ ఎవర్, విచ్ ఎవర్ యు ఆర్, ఎవరైనా నువ్వు సరే, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ తప్పక అవమానము గుండా వెళ్ళవలసినదే. తప్పకుండా, తప్పకుండా. హల్లెలూయా. ఎందుకంటే గమనించండి, ప్రతి ఒక్కరికి కూడా, అందరూ ప్రతి ఒక్కరము కూడా ఘనతను ఇష్టపడతాం, మర్యాద కలిగి ఉండుటను ఇష్టపడతాం. సమాజములో, బంధువులలో, పనిచేసే చోట, ఉద్యోగములో, వ్యాపారపు దగ్గర, ఏ ఈవెంట్స్కి, వివాహాల దగ్గర, పార్టీల దగ్గర, ఎక్కడైనాను సరే మనిషి యొక్క ఆశ ఏంటనంటే, అండ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క చిత్తము కూడా, మనము ఒక మర్యాద కలిగిన స్థానములో గుడ్ విల్, మంచి పేరు, ఉన్నతి కలిగి ఉండేటువంటి దాని విషయంలో మనము ఉండాలి అని చెప్పి మనమందరము కూడా తప్పకుండా ఇష్టపడతామా? ఇష్టపడమా? హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. అక్కడ ఆ స్థానములో ఉండాలని కోరుకుంటారు. ఎస్, ఇది దేవుని చిత్తము. మనం ఆ స్థితిలో ఉండటము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అయితే ఈ మాట ఏదైతే ఉన్నదో అవమానము, ఇక్కడ అందరికీ అడుగుతున్నాను, ఎంతమందికి ఘనత కావాలి? రెట్టింపు ఘనత ఎంతమందికి కావాలి? రెట్టింపు ఘనత కావాలా? హల్లెలూయా. అయితే బైబిల్ చెబుతా ఉన్నది, ఖచ్చితముగా నువ్వు ఘనత కంటే ముందు తప్పక అవమానము గుండా, చెప్పండి, అవమానము గుండా వెళ్ళవలసి వస్తుంది తప్పకుండా. మీ ఎదుటకే అనేకమైన సంగతులను నేను తీసుకొని వస్తాను. మీకే అర్థమవుతుంది అవమానము మనం వెళ్ళామా లేదా, ఇంతకు ముందు కానీ భవిష్యత్తులో కానీ వెళ్తామా లేదా మీకు తెలుస్తుంది. ఫ్రమ్ ద సిన్స్ ద చైల్డ్హుడ్, మనము చిన్నప్పటి నుండి, చిన్న పిల్లలప్పటి నుండి, చదువు ప్రారంభమైనప్పటి నుండి, 1వ తరగతి, మేము 1వ తరగతి చదివాం, పాలబడికి పోయాం 1వ తరగతి, ఇప్పుడు ఇంకా ప్రీ స్కూలు, ఎల్కేజీ, యూకేజీ, ఇంకా ఏటేటు అన్నీ వచ్చేసాయి, స్మార్ట్ కిడ్స్ స్కూల్స్ అని చెప్పేసి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 3 నెలలకో 6 నెలలకో పిల్లలకి చదువులకి ఎగ్జామ్స్ పెట్టగానే ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుందా రాదా? ప్రోగ్రెస్ రిపోర్ట్. హల్లెలూయా. వచ్చిన తర్వాత మీ ఇంట్లోనే ఒక 2 ఉన్నారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామనంటే 2 మార్కులు కంపేర్ చేస్తాం. 2 మార్కులు కంపేర్ చేసి వెంటనే ఏం చేస్తామనంటే బాగా వచ్చిన వాడిని బాగా రాని వానితో పోల్చి మనమే అవమానిస్తాం. వాడిని చూసి నేర్చుకోరా? లేదా ఇంట్లో అన్నదమ్ములు పిల్లలు ఉన్నారనుకోండి, అన్న కొడుక్కి ఎక్కువ మార్కులు వచ్చాయి, తమ్ముని కొడుక్కి తక్కువ మార్కులు వచ్చాయి, వెంటనే ఏమంటాము? మీ పెద్దనాన్న కొడుకుని చూసి నేర్చుకోరా? వాట్ వీఆర్ డూయింగ్. See,
ఏంటి అని అంటే, ఈ అవమానం అనేటువంటిది చిన్న మోతాదులోనో పెద్ద మోతాదులోనో మనిషిని గాయపరిచేటువంటి విధముగా, లేదా మనిషిలో లోపట కొద్దిగా నలిగేటువంటి విధముగా మన చిన్నతనమునుంటే ఈ పరిస్థితి అనేటువంటిది దైనందిన డైలీ లైఫ్లో ఇది పార్ట్ అయిపోయింది, భాగమైపోయింది. మీరు గమనిస్తుంటున్నారా? చదువుకునేటువంటి రోజులలో 10th లేకపోతే ఇంటర్ లేకపోతే బీటెక్ డిగ్రీ, లేకపోతే నీకు తెలుసా నా కొడుక్కి డిగ్రీలో వచ్చి మాకు లేకపోతే ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, మా వానికి ర్యాంక్ రాలేదు. లేకపోతే సీట్ వచ్చింది, డిగ్రీ సీట్ వచ్చింది, మాది బీటెక్ చేస్తున్నారు. లేకపోతే డాక్టర్ చదువుతుంటున్నారు, మీ వానికి అది రాలేదా, మీ అమ్మాయికి ఇది రాలేదా? ఎవ్రీవేర్ సమ్ కైండ్ ఆఫ్ అప్రెషన్ ఇస్ దేర్. ప్రతి చోట కూడా ఏదో ఒకటి. సరే, చదువు అంతా ముగించుకున్నటువంటి తర్వాత వెంటనే ఇక ఎక్కడ ప్రారంభం అవుతుంది చెప్పండి? చదువు అయిపోతానే నెక్స్ట్ ఏంటి చెప్పండి? జాబ్. హల్లెలూయా. మీ ఇంట్లోనో, మీ బంధువుల్లోనో, మీ ఫ్రెండ్స్ మధ్యలోనో ఒకనికి ముందర వచ్చింటుంది. వచ్చినటువంటి తర్వాత వాడు స్వీట్లు పంచుతాడు. మీ వానికి ఇంకా రాలేదా, మీ అమ్మాయికి ఇంకా రాలేదా? ఏమండి? హల్లెలూయా అంటారా లేదా? ఆలోచించండి. ఎస్ ఇట్ ఈస్. ఆ సమయంలో మనకు తెలియకుండానే మనలో ఇంకొంతమంది అయితే అదే పనిగా గాయపరచాలి అని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు, మీ బతుకులు ఇంతే, మీరింతే, మీకు జరగదు, మీ వల్ల కాదు. హల్లెలూయా. పోని ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి చెప్పండి గట్టిగా? ఏంటి గట్టిగా? ఏమి 30 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా పెళ్లి కాలేదా? మా వానికి 27కే చేసేసాం, మా అమ్మాయికి 22కి 25కే చేసేసాం. ఏమండి? ఆర్ యు అండర్స్టాండింగ్? ఎవ్రీవేర్ మన డైలీ లైఫ్లో వి విల్ ఫేస్. వివాహం ఇంకా కాలేదా? పిల్లలు ఇంకా వివాహము ఇంకా జరగలేదా? మంచి సంబంధం రాలేదా? లేకపోతే మంచిగా కట్నం ఇచ్చేటువంటి వారు రాలేదా? మాకు ఇచ్చారు. ఏదో ఒకటి. సరే, ఆ స్థాయి కూడా, వివాహాలు కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వెనకల ముందర అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ ఏంటి? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయిపోయాయి. ఇంకా మొదటి సంవత్సరం దాటిందా? ఏమా ఇంకా పిల్లలు కాలేదా? ఏమయ్యా ఇంకా పిల్లలు కాలేదా? వాళ్ళకి చూడు అప్పుడే కవలలు పుట్టేశారు, మీకు ఇంకా పిల్లలే. హల్లెలూయా. ఎవ్రీవేర్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. హల్లెలూయా. ఇన్ దిస్ మినిస్ట్రీ ఐ హావ్ సీన్ దేవుని మహాకృప. ఈ పరిచర్యలలో ఎప్పుడు నేను జోసెఫ్ బ్రదర్ అనుకుంటుంటాము, మన పరిచర్యలలో ఎవరైనాను సరే పిల్లలు లేకుండా వచ్చారంటే వాళ్ళందరికీ పిల్లలు పుడుతుంటారు. హల్లెలూయా. సో మెనీ టెస్టిమోనీస్ ఆర్ దేర్. యు నో, ధర్మవరంలో ఒక కుటుంబం 14 సంవత్సరాలు వారికి పిల్లలు లేరు. అయితే దేవుని మహాకృప, వివాహమైనటువంటి తర్వాత దేవుని మహాకృప, ప్రార్థన చేయగా వారికి పిల్లలు పుట్టారు. హల్లెలూయా. when it happens we don't know, but అయితే ఎప్పుడైతే ఈ గొడ్రాలితలం, ఇన్ఫెర్టిలిటీ ఇది జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో వాళ్ళను పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇవ్వరు. కార్యములలో పాల్గొనడానికి గొడ్రాలు అని చెప్పి పక్కన పెట్టేటువంటి పరిస్థితులు. ప్లీజ్ అండర్స్టాండ్, some people are like this. ఒకరికి వెనుక, ఒకరికి ముందు, లేకపోతే రకరకములైనటువంటిది. సరే, పిల్లలు పుట్టారు, ఆ స్థాయి కూడా దాటేశాం. దాటినటువంటి తర్వాత ఏంటండి? హల్లెలూయా చెప్పండి. పిల్లలు పుట్టినటువంటి తర్వాత పిల్లల్ని సరిగా పెంచడం లేదా? హల్లెలూయా. ఏంటది? పిల్లలని చదివించడం లేదా? వాళ్ళకి మళ్ళీ మొదలవుతుంది అక్కడి నుంచి మార్కులు. ఎక్కడి నుంచి అక్కడది? పిల్లల మార్కులు మొదలవుతాయి. వాళ్ళు చదివి పెద్దగా అయినటువంటి తర్వాత ఉద్యోగం మొదలవుతుంది. మళ్ళీ వాళ్ళు ఉద్యోగం అయిపోయినటువంటి తర్వాత పెళ్ళి మొదలవుతుంది. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ
నీకు 100 ఏళ్ళు వచ్చేస్తుంది, దేవుని చేరుకుంటావు. హల్లెలూయా. మనకు 100 ఏళ్ళు వస్తాయి, దేవుని చేరుకుంటాం. చేరుకున్నా కూడా ఆ సైకిల్ ఏమైతా ఉంటుంది, అది ఇట్ గోస్ ఆన్. హల్లెలూయా. అది వెళుతూ 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 అది ఉంటుంది. ఇంకొన్ని చోట్ల ఎటువంటి పరిస్థితి అంటే యు ఆర్ వర్కింగ్ బట్ యువర్ సుపీరియర్, లేకపోతే నీ పైన ఉన్నటువంటి అధికారి నిన్ను తక్కువ చేసి మాట్లాడడం, నువ్వు వర్క్ చేస్తున్నా కూడా నిన్ను తొక్కేయడం, నీతో పాటు ఉండేటువంటి వారితో కుమ్మకైపోయి వారికి ఉన్నతమైన స్థాయి లేకపోతే వారికి ప్రమోషన్లు ఇవ్వడం, వారికి కావలసినవన్నీ ఇవ్వడం, నువ్వు బాగా వర్క్ చేస్తుంటున్నా నిన్ను. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెబుతున్న మాటలు? యు ఆర్ ఇన్ ద నువ్వు వివాహం చేసుకుని వచ్చావు, ఇంట్లో 2-3 అన్నదమ్ములో లేకపోతే అక్కచెల్లెల్లో ఉంటున్నారు. సో ఇంట్లో ఉన్నటువంటి అత్తనో మామనో లేకపోతే భర్తనో లేకపోతే తోడికోడలో లేకపోతే ఆడబిడ్డయో నిన్ను తక్కువ చేసి మాట్లాడడం, ఎందుకంటే నీకు అంత జ్ఞానము లేదనో, లేకపోతే నీకు అంత ధనవంతురాలు కాదనో, లేకపోతే అందరికంటే నువ్వు తక్కువ స్థితిలో ఉంటున్నావనో, వాట్ ఎవర్ ఇట్ మే బి. రోజు చూచుచున్నటువంటివే. అవమానము అందరి జీవితములలో భాగముగానే ఉంటున్నది. అవమానమును మోయుచునే ముందుకు వెళ్తూ ఉన్నాము. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదండి నేను చెప్తున్నది? ద పార్షియాలిటీ, నువ్వు చూపించేటువంటి లేదా నేను చూపించేటువంటి లేదా కుటుంబములలో లేదా ఉద్యోగముల దగ్గర, వ్యాపారముల దగ్గర, పై అధికారుల వలన, పైన ఉన్నటువంటి కుటుంబీకుల వలన, పైన ఉంటున్నటువంటి స్నేహితుల వలన, వారి మాటల వలన, వారి చేష్టల వలన, వారి క్రియల వలన తప్పకుండా ఆ అవమానం అనేటువంటి దానిని అనుభవిస్తూ, ఇంకొన్ని చోట్ల నీతో పాటే చదివారు, నీతో పాటే ఉద్యోగాలు తెచ్చుకున్నారు, అయితే నీకంటే ఎక్కువ స్థాయిలో నీకు త్వరగా వెళ్ళిపోయినటువంటి వారు ఊరికేనే ఉండకోకుండా నన్ను చూడు. హల్లెలూయా. 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 ఏమండి, నా మాటలు అందరికీ కనెక్ట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. వాస్తవమేనా లేదా? హల్లెలూయా. నో వన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఎవ్వరు అతిథులు కాదు దీనికి, ఎవ్వరు అతిథులు కాదు. ప్రతి ఒక్కరు ఈ అవమానము గుండా వెళ్ళినటువంటి వారే. అవమానము కన్నీరును తెప్పిస్తుంది. అవమానము అందరిలో తలదించుకునేలా చేస్తుంది. అవమానము మర్యాదను కోల్పోయేలాగా చేస్తుంది. అవమానము నిన్ను తృణీకరించేలాగా చేస్తుంది. అవమానము నీకు విలువ లేకుండా చేస్తుంది. అవమానము నిన్ను చేతగాని వాడనని నీతో మాట్లాడుతుంది. అవమానము నిన్ను అందరికంటే వెనుకల ఉంటే మేలు అని కూడా చెబుతుంది. అవమానము నిన్ను తోకలా ఉండడానికి ప్రేరేపిస్తుంది. అవమానము నిన్ను దేనిలోను కూడా ముందుకు వెళ్ళకుండా, ముందుగా సాగకుండా అది నిన్ను అడ్డగిస్తుంది. నో వన్ భూమి మీద పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఈ అవమానము గుండా వెళ్ళిన వారే. హల్లెలూయా. నాట్ ఓన్లీ భూమి మీద పుట్టినటువంటి వారే కాదు, పరలోకమందున్న దేవుడు కూడా ఈ అవమానమును తప్పించుకొనలేదు. హల్లెలూయా. ఈ అవమానమును తప్పించుకొనలేదు తండ్రి అయిన దేవుడు కూడా ఈ అవమానమును తప్పించుకొనలేదు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి 10 రకాల తెగుళ్లను, అద్భుతములను, సూచక కార్యములను, మహత్కార్యములను ఆయన జరిగించి 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి
దాటించి ఎర్ర సముద్రమును దాటించి సీనాయి పర్వతం దగ్గరికి ఆయన తీసుకొని వచ్చి అప్పటికే 3 నెలలు అయ్యింది. ప్రతిరోజు మన్నా కురుస్తున్నది. రాత్రిపూట అగ్ని స్తంభమై వారికి వెచ్చదనమును దేవుడిస్తున్నాడు. ఏ పురుగులు వారి దగ్గరికి రాకుండా వెలుగులాగా ఆయన ఉంటున్నాడు. ఉదయం సమయంలో ఎండ దెబ్బ తగలకోకుండా ఆయన మేఘస్తంభమై ఉన్నాడు. 40 రోజుల పాటు మోషేను దేవుడు ఆ పర్వతం మీదకి పిలిస్తే 41వ రోజు మోషే కిందికి రాగా ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి ఏం చేశారు చెప్పండి గట్టిగా? బంగారు దూడను ఏర్పాటు చేసుకొని దేవునిని అవమానపరచారు. హల్లెలూయా. దే హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్. దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారు, దేవుణ్ణి గణపరచవలసినటువంటి వారు దేవునిని పక్కన పెట్టి ఇంకొక దూడను తీసుకొని వచ్చి బంగారముతో దానిని తయారు చేసి, నీవే నా దేవుడవు, నీవే మమ్మను నడిపించావు, నీవే మళ్ళీ మళ్ళీ ఐగుప్తుకు నడిపించు. హల్లెలూయా. వాట్ ఇట్ ఈస్? ఎటువంటిది ఇది? అవమానమా కాదా దేవునికి? అవమానమా కాదా దేవునికి? ఆ న్యాయాధిపతుల గ్రంథములలో, రాజుల గ్రంథములలో, ప్రవక్తల గ్రంథములలో ప్రతి చోట కూడా దేవునిని అవమానిస్తూనే వచ్చారు. వారు అవమానిస్తూనే వచ్చారు. ఒక వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 48. యోహాను 8:48లో, యోహాను 8:48లో చదువమ్మా. యోహాను 8:48. అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. ఏమంటున్నాడు యేసయ్య? గట్టిగా చెప్పండి. మీరు నన్ను. హల్లెలూయా. యేసయ్య దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగులను స్వస్థపరచుచున్నాడు, వ్యాధి గల వారిని స్వస్థపరచుచున్నాడు, చనిపోయినటువంటి వారిని పైకి లేపుచున్నాడు, కుష్ఠరోగులను బాగు చేయుచున్నాడు, గుడ్డివారికి చూపునిచ్చుచున్నారు, కుంటివారికి కాళ్ళనిచ్చుచున్నాడు, పక్షపాతము కలిగిన వారిని ఆయన చేయి పట్టుకొని లేపుతున్నాడు. పక్కన ఉంటున్నటువంటి పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, శాస్త్రులందరూ కూడా ఆయనను చూచుచున్నారు. ఆయన దగ్గరకు వచ్చి, యేసు నువ్వు ఇది చేస్తున్నావు, ఎలాగ చేస్తున్నావు? మాకు తెలుసులే నువ్వు ఎలాగ చేస్తున్నావో, దయ్యాల శక్తి నీకుంది కదా. ఏమంటున్నారు? ఏమి? దయ్యాల శక్తి నీకుంది కదా, దయ్యముల శక్తి వల్లనే కదా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు స్వస్థపరచుచున్నావు అంటే దయ్యముల శక్తి వల్లనే కదా. హల్లెలూయా. ఎందుకంటే ఆ శక్తి వీళ్ళకి లేదు కాబట్టి దేవుని శక్తి అని చెబితే వాళ్ళ పరువు పోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రజలందరి మధ్యలో ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దయ్యాల శక్తి వల్లనే కదా ఈ అద్భుతాలన్నీ చేస్తున్నావు. అందుకు యేసు అంటున్నాడు, నా తండ్రి శక్తి వలన నేను చేయుచున్నాను, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. ఏమంటున్నాడు ఆయన? డైరెక్ట్గా యేసే నోరు తెరిచి ఏమంటున్నాడో తెలుసా? మీరు నన్ను అవమానపరుస్తున్నారు. ఆయన పడినటువంటి అవమానం ఎదుట మనము ఎదుర్కొంటున్న అవమానము ఎందుకు కూడా విలువలేదు. హల్లెలూయా. ఆయనను సిలువ వేసే క్రమంలో గెత్సెమనే తోటలో ఆయనను బంధించడానికి దాదాపుగా ఒక 100 మంది పైన సైనికులు వచ్చారు ఆయనను బంధించడానికి. ఆయనను బంధించేటువంటి సమయంలో ఆయన చేతులను బిగించారంట. సంకెళ్లతోనో తాళ్లతోనో బైబిల్లో రాయబడలేదు. మామూలుగా అరెస్ట్ చేసేటప్పుడు సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తారు కదా. చైన్లతో బిగించారో క్లాత్తో లేక తాడుతో బిగించారో తెలియదు. లాక్కొని వెళ్ళారు ఆయన.
ఖైదీని కూర్చోబెడతారు కదా ఒక మూలన గోడ దగ్గర, అట్లా అన్న కైపల గృహము దగ్గర ఆయనను కూర్చోబెట్టారు. తర్వాత పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినటువంటి తర్వాత హెరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయనకు శిక్ష విధించారు, కొరడా దెబ్బలు. వాళ్ళు ఆ కొరడా దెబ్బలు కొడుతున్న సమయంలో ఏం చేశారు తెలుసా? ఆయన ముఖాన ఉంచారు, ఆయన ముఖమున ఉంచారు, ఆయన ముఖమును చేతితో కొట్టారు, ఆయన వస్త్రములన్నీ తీసివేశారు, అవమానపరిచారు. ఆయన సిలువ మోసుకొని వెళ్తూ ఉంటున్నాడు. వెళ్ళినటువంటి తర్వాత ఆ సిలువ వేయబడినటువంటి తర్వాత ఆ సిలువలో ఇంకొకడు అవమానపరుస్తున్నాడు, ఇంకొక సిలువ వేయబడిన వాడు. నీ చేతనైతే నువ్వు కాపాడుకో, నన్ను కూడా. కింద ఉన్నటువంటి వారు అంటున్నారు, అవమానపరుస్తున్నారు. వీడు ఏంటి అని అంటే ఏలి ఏలి లామా సబక్తాని అని అనగా, దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిదివే అని ఆయన బాధపడుతూ ఉంటే, కింద ఉంటున్నటువంటి వారు అంటున్నారు, వీడు ఏలి అని పిలుస్తున్నాడు, ఏలి అని పిలుస్తుంటున్నాడు. హల్లెలూయా. ఆయన మరణము అవమానమే, ఆయన మరణించినటువంటి రీతి అవమానమే. అయితే ఆయన తిరిగి లేచాడు, మహాఘనతతో ఆయన తిరిగి లేచాడు, భూమి మీద ఎవరు జరుపుకోలేనటువంటి విధముగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ పుట్టినరోజులు ఉన్నాయి భూమి మీద. గొప్ప గొప్ప వ్యక్తులకి, గొప్ప గొప్ప రాజులకి, దేవుళ్ళని పిలువబడిన వారందరికీ కూడా పుట్టినరోజులు ఉన్నాయి. హల్లెలూయా. అలాగే అందరికీ కూడా మరణించిన రోజులు ఉన్నాయి. మామూలుగా జనాభా లెక్కలు రాస్తారనమాట. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ రోజున పుట్టారు, ఏ రోజున చనిపోయారు. అవునా కదా? అవునా? హల్లెలూయా. అయితే ఏ రిజిస్టర్లో కూడా ఈ కాలం పెట్టరు, ఈ తరగతి ఉంచరు. ఏంటనంటే ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేచినటువంటిది పెడతారా? హల్లెలూయా. యేసు దగ్గరికి వస్తే ఆ కొత్త కాలం పెట్టవలసినదే, యేసు దగ్గరికి వస్తే ఆ కొత్త తరగతి రాయవలసినదే. ఆయన ఒక్కడే మరణించాడు, పుట్టాడు, గిట్టాడు, తిరిగి పైకి లేచాడు. నో వన్, ఎవరు కూడా. హల్లెలూయా. ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నాడు. నువ్వు పూజించినటువంటి దేవుళ్ళు, నువ్వు వెంబడించినటువంటి మార్గములు, నీవు వెళ్ళినటువంటి క్షేత్రములు, నువ్వు చేసినటువంటి పూజ, లేకపోతే సమదర్, ఎవ్రీవేర్ అండర్స్టాండ్, డిగ్, తెలుసుకో, అర్థము చేసుకో, అందరూ మరణించినటువంటి వారే. హల్లెలూయా. యేసు ఒక్కడే మరణించి పైకి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన కలగజేయగలడు. నీవు వెలుచున్న అవమానము అది తప్పక దేవుని యొక్క నామమును బట్టి రెట్టింపు ఘనతగా, రెట్టింపు భాగమునకు నిన్ను కర్తగా ఆయన చేయగలడు. హల్లెలూయా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆమేన్. హల్లెలూయా. యు నో, ఆయన తిరిగి లేచినప్పటికీ కూడా ఇంకా ఆయనను అవమానిస్తూనే ఉన్నారు. అర్థమవుతుందా నేను చెబుతున్న మాట? తిరిగి లేచినా కూడా ఆయన అవమానిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలలో చూసినట్లయితే యేసు కన్య గర్భాన్ని ఎలా పుడతాడండి? ప్రశ్న అన్నమాట, అన్నిలో వేసేటువంటి ప్రశ్న. కన్య గర్భాన్ని ఎట్లా పుడతారు? అబద్ధం అది. ఆమె వ్యభిచారం చేసింది, మరియను అవమానిస్తున్నారు. అది తెలియకుండా ఉండడానికి ఈ విధంగా ఆమె నాటకాలు ఆడింది అని చెప్పి ఇంకా యేసుని ఏమో అవమానిస్తున్నారో తెలుసా? ఇప్పటికీ యేసుకి మగ్దలేనే మరియకి అక్రమ సంబంధం. డావిన్సీ కోడ్ అనేటువంటి మూవీ ఎవరు చూసారో లేదో నాకైతే తెలియదు. డావిన్సీ కోడ్ అనేటువంటి మూవీలో యేసుకి మరియకి అక్రమ సంబంధం అంటూ కట్టారు. ఆమె శిష్యురాలు, దయ్యము పట్టినటువంటి వ్యక్తి, ఆమె ఒక వ్యభిచారి. ఆమె జీవితమే సమూలముగా మార్చబడింది యేసును వెంబడించినటువంటి తర్వాత. హల్లెలూయా. డు యు నో, క్రైస్తవులు కూడా యేసును అవమానిస్తున్నారు. క్రైస్తవులు యేసుని, చెప్పండి, క్రైస్తవులు
యేసుని అవమానిస్తున్నారు. ఒక మాట దగ్గరికి వెళ్దాం. నా మాట కాదు ఇది, యేసు మాటే, యేసు చెప్పిన మాటే. రోమా 2వ అధ్యాయం 24వ వచనం. రోమా 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట ఉంటున్నది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనముల మధ్యను దూషింపబడుతున్నది. చాలులేమా, చాలు. దేవుని వాక్యం సెలవిస్తున్నది. రోమా పత్రికలో పౌలు రాస్తున్నాడు, అయ్యా అన్యజనుల మధ్య, దేవుని ఎరుగని వారి మధ్య, అవిశ్వాసుల మధ్య, విశ్వాసులమైన మీ వల్ల, క్రైస్తవులమైన మీ వల్ల నా నామము అంటే యేసునామము అవమానపరచబడుతున్నది. ఏముంటున్నది? దూషింపబడుతుంటున్నది. ఎందుకు? బికాస్ యేసును ఇంకా ఏంటనంటే యేసును వెంబడిస్తూ ఉన్నటువంటి క్రమములో క్రైస్తవులు చేసేటువంటి పాపముల వలన యేసును అవమానపరుస్తున్నారు, యేసును దూషిస్తున్నారు. మనం అందరము కూడా చూసాం. ఏంటి అని అంటే, ఎక్కడైనా ఒక క్రైస్తవుడు పొరపాటు చేశాడు అనుకోండి, యేసుప్రభుని నమ్ముకున్నావే, బుద్ధి లేదా నీకు? హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, అబద్ధం ఆడచ్చా నువ్వు? యేసుప్రభుని నమ్ముకున్నావే, నువ్వు వ్యభిచారం చేయొచ్చా నువ్వు? యేసు చెప్పలేదా వీటిని చేయకూడదని? వేరే మతముల వాడు ఎవరైనా సరే వాడు పాపము చేస్తే వాన్నే తిడతారు, వాన్నే గద్దిస్తారు. యేసును నమ్ముకున్నటువంటి వాడు మాత్రము ఎవడైనా పొరపాటు చేశాడంటే అదేంటో తెలియదు కానీ యేసునే దూషిస్తుంటారు, యేసునే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు నేను చూశాను. ఏదైనా కొట్లాటలు జరుగుతుంటాయి క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళామంటే, యేసుప్రభుని నమ్ముకున్నావే, నువ్వు అట్లా మాట్లాడచ్చా? ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అన్యులంతా కూడా, ఊను కదమ్మా, యేసుప్రభుని నమ్ముకున్నారు, మీరందరూ ప్రార్థన చేస్తారు, చర్చికి పోతారు, మరి ఆ తప్పు మాటలు మాట్లాడచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటిది? చూసిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. టాడు ఉన్నారు మీరు, ఆ పక్కున్నారా ఈ పక్కున్నారా? హల్లెలూయా. ఎక్కడో ఒక చోట తప్పకుండా అది ఎదురవుతుంది. పొరపాటున ఎవరు చూడలేదులే అని చెప్పి నువ్వు ఒకవేళ అది చేసినా కూడా ఎలాగోలాగా పొరపాటు చేసినా అది ఎలాగోలాగా తెలిసిపోతుంది. తెలిసిపోయినటువంటి తర్వాత ఏమవుతుందంటే యేసునామము దూషింపబడుతుంది, యేసునామం అవమానించబడుతున్నది. హల్లెలూయా. జాగ్రత్త. హల్లెలూయా. ఒకటి ఏంటి అది వాసు ఏంటనంటే, అవమానము తప్పదు. చెప్పండి, అవమానము. హల్లెలూయా. అవమానము తప్పదన్నప్పుడు, అవమానము వచ్చినప్పుడు ఎలాగ ఎదుర్కోవాలో తప్పకుండా ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. హల్లెలూయా. అవమానము తప్పదన్నప్పుడు, ఓటమి తప్పదన్నప్పుడు, ఇరుకు తప్పదన్నప్పుడు, సమస్య తప్పదన్నప్పుడు, నష్టము తప్పదన్నప్పుడు, దానిని ఎదుర్కొనేందుకు దేవుని బిడ్డగా నీవు సిద్ధపడాలి, దానిని నేర్చుకోవాలి. హ్యాండిలింగ్ ద రిజెక్షన్, హ్యాండిలింగ్ ద అవమానమును, షేమ్ని హ్యాండిల్ చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా దేవుడు దానిని కోరుకుంటున్నాడు, దేవుడు దానిని ఆశిస్తుంటున్నాడు. దేవుడు వెళ్ళకుండా నువ్వు జాగ్రత్త పడు అని చెప్పడం లేదు. దేవుడు అవమానమును గుండా వెళ్ళి దానిని జయించి ఘనత సాధించి ఆ శోధనలను జయించి ఆ పరిస్థితులలో ఆయన నిలబడి ఇప్పుడు ఆ మార్గములో, అవమానపు మార్గంలో నువ్వు వెలుచుంటుండగా భయపడవద్దు, అవమానమును ఎదుర్కొనుట నేను నేర్పిస్తానని నీతో చెబుతున్నాడు. హల్లెలూయా. అవమానము గుండా వెళ్ళేటువంటి వాడు మౌనంగా ఉంటాడు. అవమానము గుండా వెళ్ళేటువంటి వాడు 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 ఇతరులు ఏమంటున్నా కూడా అది ఓర్చుకోవలసిన పరిస్థితులలోనే ఉంటాడు. నోరెత్తి మాట్లాడలేనటువంటి పరిస్థితులు రావచ్చు.
హ్యాండిలింగ్ ద షేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. షేమ్ని, అవమానమును ఎదుర్కొనుట తప్పకుండా ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియకుండా నీ వారే నీ వెనుకల లేని మాటలు అన్నప్పుడు, ఆ మాటలు నీ చెవిన విన్నప్పుడు నీకు అవమానము, నీకు బాధ కలుగుతుంది. నీ వారే, ఎవడో బయటోడు ఏదో అంటే అంత బాధ తగలదు. నీ పక్కన ఉన్నటువంటి వాడే, నీ ఇంట ఉన్నటువంటి వాడే, నీ జాబ్లో నీ తోడు ఉన్నటువంటి వాడే, నీ వ్యాపారంలో భాగస్వామియే, లేకపోతే నీ కుటుంబంలో ఒక వ్యక్తియే నిన్ను ఏదైనా అన్నప్పుడు అది ఇంకా నిన్ను బాధిస్తుంది, నిన్ను అవమానపరుస్తుంది, నిన్ను ఇంకా క్షీణింపబడేలాగా చేస్తుంది. హల్లెలూయా. హ్యాండిలింగ్ ద షేమ్, అవమానమును ఎదుర్కొనుట. యు నో, రెండు విధాలుగా ఉన్నది. అవమానం పొందుకున్నటువంటి తర్వాత ఏంటనంటే, కొద్దిమంది మొదటి పద్ధతిలో మొదటి విధానం ఏంటంటే, కొంతమంది నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నేనేం చెయ్యలేను, నా జీవిత కాలం అంతా ఇలాగనే పోతుంది, నా చిన్నప్పటి నుంచి ఇంతే అనే నిరీక్షణను కోల్పోయి బాధతో నింపబడి, గమనించండి, ఆ హోప్లెస్నెస్ లోనికి, డిస్కరేజ్మెంట్ లోనికి, నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయి నీ జీవితంలో సాధించలేనటువంటి విధముగా దానికి అలవాటు పడిపోయి, కృంగిపోయి, ఓడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతుంటున్నారు. When the failure comes, rejection comes, the shame also comes with them. నీకు ఓటమి వచ్చినప్పుడు, తృణీకరించబడినప్పుడు, దానితో పాటు నీకు అవమానము ఖచ్చితంగా దానితో పాటు నీ దగ్గరకు వస్తుంది. అది వచ్చినప్పుడు చాలా మందిలో ఏంటి చూశాను అని అంటే, దే ఆర్ డిస్కరేజ్డ్, నిరుత్సాహపడిపోయి, ప్రయత్నములు చేయడం ఆపేసి, కృంగిపోయి, ఆగిపోయి, ఇది నా జీవితంలో ఇక జరగదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నో. ఆ తర్వాత నువ్వు యు ఆర్ సెటిలింగ్ ఫర్ ద సెకండ్, థర్డ్, ఫోర్త్ బెస్ట్. నువ్వు దేనికో దేవుడు ఏర్పాటు చేసిన దాని కొరకు నీవు నిలబడకుండా, ఏదో ఒకటి దొరికితే చాలులే అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళిపోయి, దానితో తృప్తిపరచబడి, దానితో ఏదో చాలే అనేటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారు. హల్లెలూయా. దే ఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్. ధైర్యమును కోల్పోయి, నమ్మకమును కోల్పోయి, ఇది నాకు కాదు, ఇది నేను కాదు, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి యు ఆర్ గెటింగ్ అసైడ్. నువ్వు పక్కకి వెళ్ళిపోతుంటున్నావు. దేవుని ఆ ఘనత నీకు తీసుకొని వచ్చేటువంటి మార్గము నుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విధముగా ఆ షేమ్ని, అవమానమును నువ్వు మోసేటువంటి స్థితిలో ఉంటున్నట్లయితే, మోసుకొని దానివల్ల కృంగిపోయేటువంటి పరిస్థితులలో ఉండడానికి ఉన్నట్లయితే, దేవుని వల్ల ఉపయోగమేమి ఇంకా నీకు? హల్లెలూయా. సమ్ అదర్ పీపుల్ ఆర్ దేర్. ఇంకొంతమంది పీపుల్ ఉంటున్నారు. హల్లెలూయా. ఇంకా చెప్పాలని అంటే, నాలాంటి వాడు. ఎటువంటి వాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. నాలాంటి వాడు, నాలాంటిది, గట్టిగా ఇట్లా పెట్టుకొని చెప్పండి. హల్లెలూయా. నాలాంటి వాడు, నాలాంటి ఆమె, హల్లెలూయా, అవమానమును అగ్నికి తైలముగా వాడేటువంటి వారు. హల్లెలూయా. మండించడానికి తైలముగా వాడేటువంటి వారు. హల్లెలూయా. ఎదగడానికి మెట్లగా వాళ్ళు విసిరినటువంటి రాళ్లను వాడుకునేటువంటి వారు. హల్లెలూయా.
ఏ కోవలో ఉండాలనుకుంటున్నావు? ఓడిపోయి, కృంగిపోయి, నష్టపోయి, అయిపోయి, నిరుత్సాహపడి, ఇంతే, ఇది చాలే, ఇది దీంతో సాటిస్ఫై అయిపోదాంలే, ఇది మన వల్ల కాదులే అనే స్థితిలో ఉంటున్నావా? లేకపోతే నిన్ను అవమానించడానికి విసిరినటువంటి రాళ్లను తీసుకొని ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటువంటి వాడిగా, నీకు అవమానించడానికి వేయబడినటువంటి పెట్రోల్ని తీసుకొని మండించేటువంటి వాడిలాగా ఉండాలనుకుంటున్నావా? హల్లెలూయా. 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 పరిచర్య చేస్తున్నాము కదండి. పరిచర్యలో ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా మాటలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. విశ్వాసుల దగ్గర నుంచి ఉంటాయి, విశ్వాసులు కాని వారి దగ్గర నుంచి ఉంటాయి, ఇతరుల దగ్గర నుంచి ఉంటాయి. సాతాను వచ్చి చెవులో మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే ప్రజల మధ్యలో కూర్చున్నప్పుడు లేకపోతే పాస్టర్స్ మీటింగ్లో కూర్చుంటున్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఉంటుంటాయి. హల్లెలూయా. లేకపోతే వెనుకల మాట్లాడే మాటలు ఎవరో ఒకరు తీసుకొని వచ్చి మా చెవులలో ఊదినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. అవమానం అందరికీ సమానమే. హల్లెలూయా. అవమానము అందరి చోట్ల. హల్లెలూయా. కొన్నిసార్లు ఎటువంటి మాటలు వింటుంటారని అంటే, నేను ఒక్కనే కాదు, చాలామంది పరిచారకులు, పాస్టర్ గారు ఆ సంఘానికి ఒక 1000 మంది వెళ్తా ఉన్నారు, మీ సంఘంలో ఇంకా 100 మందే ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. హరి అర్థమవుతుందా నేను చెబుతుండేది మీకు? లేకపోతే మీ జాబ్లో ఆ వ్యక్తికి 1,00,000 రూపాయలు వస్తుంది, నీకెందుకు ఇంకా 30,000 వస్తూ ఉంది? సేమ్ నీతో పాటు. ఏమండి? ఆర్ యు అండర్స్టాండింగ్? నేను ఒకసారి మా అమ్మాయి లాగానే కొంతకాలం క్రితం ఎప్పుడో ఒకసారి ఏదో బాధపడతా ఉందన్నమాట. బాధపడతా ఉంటే ఒక మాట అన్నాను, దేవుడు నాతో పెట్టినది. అమ్మా, పరుగు పందెం కొరకు, నా జీవితంలో విశ్వాస పరుగు పందెం కొరకు పిలువబడ్డాను, కానీ నేను ఇంకొక సంఘముతో పోల్చుకోవడానికి నేను పిలువబడలేదు. హల్లెలూయా. ఇంకొక సంఘము ఎదుగుదలతో పోల్చుకోవడానికి నేను పిలువబడలేదు. హల్లెలూయా. మేబీ వాళ్ళ పరిచర్యలు మొదలుపెట్టి తక్కువ కాలమే అయ్యుండొచ్చు, లేదా 30 ఏళ్ళు అయ్యుండొచ్చు, 50 ఏళ్ళు అయ్యుండొచ్చు, ఒక 1000 మంది సంఘం ఉండి ఉండవచ్చు, లేదా 10 ఏళ్ళు అయ్యుండొచ్చు, 20 ఏళ్ళు అయ్యుండొచ్చు. హల్లెలూయా. అయితే నా పరుగు పందెము ఇప్పుడు ప్రారంభమైంది, నేను పరిచర్య ఇప్పుడు ప్రారంభించుకున్నాను, దేవుని యొక్క పిలుపులో నేను ఇప్పుడు వెళ్తూ ఉంటున్నాను. ఒకవేళ నా యొక్క పరుగు మెల్లగా ఉన్నదేమో, దేవుణ్ణి నేను అడుగుతాను, ప్రభువా ఇంకా పెంచమని, పనిని పెంచమని, పరిస్థితులను పెంచమని, నడిపించుకోనమని, వాడుకొనమని నేను అడగగలనే తప్ప, వాళ్ళ సంఘం కంటే మా సంఘము ఇంకా హెచ్చించు ప్రభు అని ప్రార్థన చేస్తే అది తప్పు. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే వాళ్ళ సంఘములలో అన్ని అద్భుతాలు జరుగుతుంటాయి, ఇన్ని అద్భుతాలు జరుగుతుంటాయి, మా సంఘంలో కూడా అద్భుతాలు, అది తప్పు. యు ఆర్ నాట్ కాల్డ్ ఫర్ ఇట్. నీవు దాని కొరకు పిలువబడలేదు. నీ పరుగు పందెం ఉంది, ఇతరులతో నీవు పరుగు పందెంలో లేవు. ఈరోజు గమనించు, ఈరోజు నువ్వు 5 అడుగులు నడిచావు, హల్లెలూయా. రేపటి రోజున నువ్వు 6 అడుగులు నడచాలి, అది నీ ఎదుట ఉన్న పరుగు పందెం. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? నేను చెబుతున్న మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. నువ్వు ఈరోజు 10 అడుగులు నడిచావు, రేపటి రోజున 11 అడుగులు నడవాలి, అది నీ ఎదుటుంటున్న పరుగు పందెం. ఈ రోజు నువ్వు దేవుని కొరకు ఆయన రూపంలోనికి ఈ రోజున ఒక 5% రూపాంతరం చెందావు, రేపటి రోజున నువ్వు 6% రూపాంతరపరచబడాలి. ఈ రోజున నీవు దేవునితో 1/2 గంట దేవునితో గడిపావు, రేపటి రోజున నువ్వు 40 నిమిషాలు దేవునితో గడపాలి, అది నీ ఎదుట ఉన్న పరుగు పందెం. హల్లెలూయా. ఈ రోజున ఒక్కరిని నువ్వు సువార్త చెప్పి రక్షించుకున్నావు, రేపటి రోజున 2 సువార్త చెప్పి నువ్వు రక్షించుకోవాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత పక్కన ఉన్నటువంటి సంఘమును, ఈ పక్కన ఉన్న సంఘమును, నీ సంఘమును మధ్యలో నిల్చోబెట్టి దేవుడు లెక్క చూడడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున పరలోకానికి వెళ్ళినటువంటి తర్వాత నీ తోడి కోడళ్ళలో ఒక చిన్న కోడల్ని, ఇంకొక పెద్ద కోడల్ని, ఈ మధ్యలో కోడల్ని, ముగ్గురిని ముందరికి పిలిచి, ఏమ్మా చూస్తాడు అనుకుంటున్నారా దేవుడు? ఆ విధంగా లెక్క చూస్తాడా?
లేకపోతే ముగ్గురు అన్నదమ్ములు ఉంటే పెద్దవాడిని, మధ్యవాడిని, చిన్నవాడిని ముగ్గురిని ముందరికి పిలిచి దేవుడు లెక్క చూస్తాడు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఎవని లెక్క వానిదే. హల్లెలూయా. ఎవని లెక్క? ఎవని వాడు చేసిన కార్యములను బట్టి వారికి ప్రతిఫలం అనుగ్రహించేటువంటి దేవుడు. హల్లెలూయా. బట్ అయితే పెద్దవానికి అవమానం ఉంది, చిన్నవానికి అవమానం ఉంది, మధ్యలో వానికి అవమానం ఉంది, 1000 మంది సంఘ కాపరికి అవమానం ఉంది, 100 మంది సంఘ కాపరికి అవమానం ఉంది, 5 మంది సంఘ కాపరికి కూడా అవమానం ఉంది. హల్లెలూయా. అందరికీ అవమానములు కామన్. ఎవరు అతీతులు కారు, ప్రతి ఒక్కరికి రావలసినదే. హల్లెలూయా. అయితే అవమానం వచ్చినప్పుడు ఏ విధముగా నువ్వు తీసుకుంటావు? దేవుని ఎదుటకు వెళ్ళి, ప్రభువా అవమానమునకు దేవా ఎదురైనను సరే నీవే నాకు మాదిరివి, నీ కొరకే నేను బ్రతుకుతాను, నీ కొరకే నేను ముందుకు సాగుతాను. హల్లెలూయా. ఐ యామ్ నాట్ ఇన్ ఏ కాంపిటేటివ్ రేస్. వారితో వీరితో పరిగెత్తేటువంటి, వారిని వీరిని పోల్చుకొని నడిచేటువంటి కాంపిటేటివ్ రేస్లో నువ్వు లేవు. ఒకవేళ అటువంటి రేసులో నువ్వు పరిగెత్తాలని ప్రయత్నించావనుకో తప్పకుండా ఓడిపోతావు. వారిని వీరిని పోల్చుకొని వారి ఎదుట వీరి ఎదుట నువ్వు ఏదో చూపించాలనుకొని ప్రయత్నించావనంటే, when you see, don't take the decisions while you are in the shame. షేమును బట్టి ఏదో చేసేయాలని చెప్పి, అవమానమును బట్టి ఏదో ఒక విధముగా నేను దానిని సాధించాలనుకొని చెప్పి నువ్వు ప్రయత్నించినట్లయితే హల్లెలూయా తప్పకుండా అప్పుల పాలైపోతావు, తప్పకుండా నష్టపోతావు. ఏంటంటే సింపుల్, ఐఎమ్ బ్రింగింగ్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఓ సహోదరుడు బైక్ కొన్నాడు, మంచి బైక్ కొన్నాడు. ఇంకొక సహోదరుడు దాన్ని చూశాడు. హల్లెలూయా. సహోదరా కొత్త బైకు ఒకసారి నడపడానికి ఇస్తావా అని అడిగాడు బైక్ లేని ఆయన. హల్లెలూయా. ఈయన ఏమన్నాడంటే కొత్త బైకు నేను ఇయ్యను అన్నాడు. ఈయన ఏమన్నాడు? కొత్త బైకు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది ఈయనకి? బైక్ లేని ఆయనకి గట్టిగా చెప్పండి, అవమానము ఏమొచ్చింది? అవమానం వచ్చింది. వెంటనే ఈ అవమానం పొందినటువంటి ఆయన ఏం చేశాడంటే, ఇంట్లో ఉంటున్నటువంటి ఇంట్లో డబ్బు లేకపోయేసరికి బ్యాంకులో లోను, లేకపోతే మనీ యాప్లలో లోను, లేకపోతే దానిలో లోను, దీనిలో లోను, 2 లక్షలు కూడబెట్టాడు. హల్లెలూయా. కూడబెట్టినటువంటి తర్వాత బండి రేపు పొద్దున్నేకే బండి కావాలి. హల్లెలూయా. ఈరోజు అవమానం పొందాం కదా, రేపు పొద్దున్నేకే బండి కావాలి. బండి కావాలి అనేసరికి తెచ్చుకున్నాము. తెచ్చుకున్నటువంటి తర్వాత హల్లెలూయా డబ్బులు కట్టాము. కంతులకు ఏదో అడ్వాన్స్లు ఏదో మినిమం బ్యాలెన్స్లో లేకపోతే ఏదో ఒకటి డౌన్ పేమెంట్లో కట్టేశాము. డౌన్ పేమెంట్లు కట్టేసి ఈఎంఐలు పెట్టుకున్నాము. నెలకి 10,000, 15,000, 20,000 ఈఎంఐ ఉంది. నెల రోజులు డప్పంగా బైక్ నడిపాము. ఏం చేశాము? హల్లెలూయా. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళ దగ్గరికే పోయి వాళ్ళ ముందరే హార్న్ కొట్టావు, వాళ్ళ ఇంటి ముందరే పార్క్ చేసినావు, వాళ్ళ ఇంటి ముందరే రౌండ్లు వేసినావు. హల్లెలూయా. హల్లెలూయా. నెలనా పొద్దు కంతు కట్టాలి, కట్టలేదు. ఎవడైతే లోన్ వచ్చాడో వాడు బండి తీసుకుపోయాడు. ఏమైపోయింది? ఎవడైతే లోన్ ఇచ్చాడో బండి కొరకు వాడు 1 నెల చూశాడు, 2వ నెల చూశాడు, 3వ నెల ఏం చేశాడు? ఇంటికి నోటీస్. The driven by shame always leads to destruction. నువ్వు అవమానము చేత నడిపింపబడుతున్నట్లయితే అది తప్పకుండా అవమానము చేత నిర్ణయములు తీసుకొని ద ఫ్రస్ట్రేషన్లో ఆ అవమానమును ఏదో సాటిస్ఫై చేసుకోవడానికి నువ్వు నిర్ణయాలు తీసుకొని ఆ వస్తువు కొనాలి, ఈ వస్తువు కొనాలి, ఆ ఇల్లు కొనాలి, ఆ బంగారు కొనాలి,
లేకపోతే వారు కొన్నారు, వీరు కొన్నారు, వారెక్కడికో టూర్ వెళ్ళారు, వీరెక్కడికో వెళ్ళారు, లేకపోతే ఈ బంగారు కొన్నారు, ఈ ఇల్లు కొన్నారు, ఈ వస్తువు కొన్నారు, లేకపోతే ఈ సమ్ అదర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇతరులకు ఏదో చూపించుకోవాలని చెప్పి నీవు ఆ షేమ్ ద్వారా నడిపింపబడుతూ, అవమానం ద్వారా నడిపింపబడుతూ హ్యాస్ట్ డిసిషన్స్ తీసుకున్నావు అనుకోండి, రాంగ్ డిసిషన్స్ తీసుకున్నావు అనుకోండి, ఇంకా ఇంకా ఆ యొక్క రంధ్రము పెద్దదవుతుందే తప్ప చిన్నది కాదు, నష్టం ఎక్కువైతుందే తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధువులలో బహుశా నీకంటే చిన్న వయసున్న వ్యక్తికి వివాహం అయిపోయింది అని చెప్పి, ఎలాగైనా సరే వచ్చే నెలలోనే నాకు వివాహం అయిపోవాలని చెప్పి ఎవరిని పడితే వారిని, దేవుని చిత్తము గారిని వారిని వెతుక్కుంటూ వెళ్ళి పెళ్లి చేసుకున్నావు అనుకో, 100 ఏళ్ళ మంట అవుతుంది. అది పంట కాదు, ఏమవుతుంది అది? 100 ఏళ్ళ గట్టిగా చాలా పెద్ద మంట అవుతుంది, మళ్ళీ మామూలు మంట కాదు అది. హల్లెలూయా. అదిలో పడుకున్నామంటేనే లేచినామంటేనే ఇంక అయిపోయి కథ. హల్లెలూయా. సో డోంట్ టేక్ దోస్ టైప్ ఆఫ్ హేస్ట్ డిసిషన్స్. ఇట్ విల్ డ్యామేజ్ యువర్ లైఫ్. జీవితం అనేది నాశనం చేయగలదు. హల్లెలూయా. See, always focus on the Lord. దేవుని పైన ఆధారపడి, దేవునిని ఆధారము చేసుకున్నాము. అవమానము తప్పకుండా ఎదురవుతుంది. ఆ పరిస్థితులు ఉంటున్నప్పుడు దానిని ఎదుర్కొనుట, దానిని హ్యాండిల్ చేయుట నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. దానిలో ముందుకు సాగుట నేర్చుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి అవమానాలే. ఆయనకి చిన్నప్పటి నుండి అవమానాలే. ప్రతి అడుగులోను ప్రతి ఒక్కరి దగ్గర ఆయన అవమానించినటువంటి వారే. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 17వ అధ్యాయములలో ఈ కథ భాగం ఉంటుంది. ఆయన మనందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన పేరు దావీదు. మొదటి సమూయేలు గొర్రెలు కాచుకునేవాడు. ఇంట్లో అన్నదమ్ములు అందరూ ఉన్నారు. ఈయన చివరివాడు. ఐ థింక్ 7వ వాడో 8వ వాడో. హల్లెలూయా. సో ఈయనకి ఏంటంటే, సాధారణంగా ఇంట్లో అందరికంటే చిన్నోడు అంటే కామన్గా జోకులని వాని మీదే వేస్తా అంటారు. అవునా కదా? ఆలోచించండి. చిన్నోడు ఎవడైనా ఇంట్లో ఉన్నాడు, చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకోండి, వానితో అదే పనిగా ఏదో ఒకటి వానితో సర్కాజం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే జోకులు వేస్తూ ఉంటారు, లేదా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, లేదా అన్ని పనులు అప్పచెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేశారంటే, ఇంట్లో గొర్రెలు కాచుకునే పని ఉంది. అన్నదమ్ములు ఎవరు పోవడంలే. ఇంకెవడున్నాడు? వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? అరే గొర్రెలు కాచుకోపోరా అని చెప్పాడు. ఎవరు? దావీదు. గొర్రెలు కాచుకునేటువంటి వాడు. గొర్రెలు కాచుకునే దగ్గర ఈయనేం చేశాడు? గొర్రెలన్నీ కూడా సైలెంట్గా ఉంటున్నాయని చెప్పి ఈయన గిటార్ ప్లే చేయడం మొదలుపెట్టాడు. ఈయన గిటార్ ప్లే చేయడం మొదలు పెట్టగానే గొర్రెలంతా బాగా, హల్లెలూయా, గొర్రెలన్నీ. తర్వాత గొర్రెలు ఏవైనా జంతువులు వచ్చి దాడి చేసాయనుకోండి, సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, వాటిని దెబ్బకు దేవుని శక్తితో చంపేసేవాడు. అయితే అందరికీ తెలీదు, ఎందుకో ఎక్కడో అడవిలో చంపించాడు. ఎవరు చూసింటారు? ఈయన చెప్పుకుంటే కానీ తెలియదు. పోనీ అప్పుడు దావీదు వయసు ఎంత అంటే ఒక 15 నుంచి 17 సంవత్సరాలు. ఆ మధ్యలో నేను సింహాన్ని చంపినాను అని అంటే ముందుగానే బక్కసక్కగున్నాడు, ఎర్రగున్నాడంట, చాలా సన్నగా ఉన్నాడంట, కట్టిపుల్లలాగా ఉన్నాడంట. చూసారా మనము? అట్లున్నాడనంట. ఈడు సింహాన్ని చంపాడంటే ఎవరైనా నమ్ముతారా? హల్లెలూయా. ఎలుగుబంటిని చంపాడనంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మలేరు. అయితే అతను చంపాడు. సరే, ఒకానొక రోజు వచ్చింది. సమూయేలు, దేవుడు సౌలు రాజును తృణీకరించి రాజ్యాన్ని అతనికి ఇయ్యకుండా త్రోసివేసి సమూయేలుని పంపించాడు. ఈ సౌలు ఎటువంటి వాడంటే 6 అడుగుల ఆజానుభావుడు. అంతమందిలో ఒక 100 మంది 1000 మంది ఉన్నా కూడా వాళ్ళందరిలో నిలబడ్డాడంటే ఇతనే అందరికంటే పొడుగరి, బాగా మంచి దిట్టంగా ఉన్నాడు మనిషి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు, సరే సౌలుని పక్క తృణీకరించాడు. ఇప్పుడు మళ్ళీ ఎట్లాంటి పరిస్థితి? ఇంకొక రాజుని ఎన్నుకోవాలి. ఏం చేయాలి అని అంటే, యెషయి కుమారులలో ఒకరిని అని చెప్పాడు దేవుడు. లాస్ట్ వన్ అని చెప్పింటే అప్పుడే లాస్ట్ వన్ని పిలిపించని చెప్పేవాడు. అయితే యెషయి కుమారులలో ఒకడు అని అంటే, యెషయి నువ్వు మీ కుమారులు బెత్లెహేంకి వెళ్ళాడు, మొత్తం కుమారులందరినీ పిలుచు అని అంటే, ఆయన వీడిని తప్ప, దావీదుని తప్ప అందరినీ పిలిచాడు. ఏమి?
అలా నాన్న ఏం చేస్తున్నాడు, దావీదుని తప్ప అందరిని పిలుస్తున్నాడు. అందరూ వచ్చిన తర్వాత ఈయన ప్రతోని మీదకి ఎత్తుతాడు అభిషేకించడానికి. ఎందుకంటే వాళ్ళు బాగా పొడుక్కున్నారు, ఆల్రెడీ 3 సైన్యంలో ఉన్నారు. ఫస్ట్ 3 కూడా రాజు దగ్గర సైన్యానికి పోయారు. ఎందుకంటే వీళ్ళందరూ బాగా బలవంగా, దృఢంగా, మైటీ బాడీ, 6 ప్యాక్, హైట్ అంతా బాగున్నారు. సో ఏమనుకున్నారంటే పెద్దవాడు ఏలియాబు ఎత్తాడు ఆయన ఇంకా పోయడానికి. అయ్యి తండ్రి ఇతన్ని రాజుగా నేను అభిషేకిస్తున్నా అని చెప్పి తైలం బుడ్డి ఎత్తాడు. వెంటనే దేవుడు ఆగు ఆగు, హల్లెలూయా హల్లెలూయా, ఆగు. 2వ వాని మీదకి ఎత్తితే ఆగు, వీడు కాదు. 3వ వానికి ఎత్తితే వాడు కాదు. 4, 5, 6 హల్లెలూయా ఇట్లా అయిపోయింది. చివరి ఇంకా ఆలోచించుకుంటున్నాడు, ఆ పక్క ఈ పక్క చూస్తున్నాడు. ఏమయ్యా ఏసయ్య ఇల్లేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాడండి ఒకడు పిల్లగాడు, ఆడు ఏం పని పాటు లేకపోతే వానికి గొర్రెలు కాచుకునే పంపించినాము. హల్లెలూయా. ఫాదర్ రిజెక్టెడ్ హిమ్. తండ్రి కూడా కనీసం పిలవలేదు. కనీసము ఇంట్లో చిన్నపిల్లోడు ఆ పనులు ఈ పనులు చేస్తాడు కదా, ఆ పని చేయడానికన్నా పిలవలేదు ఆయన్ని. ఏం చేశాడు, గొర్రెల దగ్గర అలాగ పెట్టేశాడు. ప్రవక్త ఇంటికి వచ్చి పిలుస్తున్నాడు అని అంటే అది ఎంతో గొప్ప విషయం ఆ దినాలలో. హల్లెలూయా. మీ ఇంటికి ఒక కలెక్టర్ వచ్చాడు అనుకోండి, అందరినీ పిలవండి మీ ఇంట్లో వాళ్ళను అని అంటే ఎవరినైనా వదిలిపెడతారా మీరు? హల్లెలూయా. అందరినీ యాడుండే వాళ్ళని, అమెరికా లేకపోతే అక్కడ ఉండే వాళ్ళని, ఇక్కడ ఉండే వాళ్ళు మొత్తం అందరినీ పిలిచేస్తారు. అయితే ఇతను ఏం చేశారు, ఈయన తృణీకరించేశారు. ఆఖరికి వచ్చాడు. వచ్చిన తర్వాత సమూయేలు అతన్ని చూసి, వీడా ప్రభువా? ఏమే సమూయేలు దావీదును చూచి వీడిని అభిషేకించానంటే వీడిని అభిషేకించాలా అని చూస్తున్నాడు. హల్లెలూయా. పై రూపమును లక్ష్య పెట్టవద్దు సమూయేలు. ఏమంటున్నాడు దేవుడు, పై రూపమును లక్ష్య పెట్టవద్దు, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. డు యు నో when I am meditating that verse, see, సౌలు సమూయేలును ఎత్తుక్కుంటూ వచ్చాడు. సమూయేలు సౌలును అప్పుడు అభిషేకించాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదుని సమూయేలే వెతుకుకుంటూ వెళ్ళేలాగా దేవుడు గణపరచాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నట్లయితే నువ్వు ఎక్కడో ఒక చిన్న కొట్టములో ఉన్నా కూడా దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకొని హెచ్చించేటువంటి వాడు. హల్లెలూయా. వారు వీరు వచ్చి నీ మీద చేతులు పెట్టి అభిషేకించి ప్రవచించి నువ్వు గొప్ప రాజు అయిపోతావు, లేకపోతే నీ ద్వారా అది ఇది జరుగుతుందని ఎవరో చెప్పవలసిన పని లేదు. దేవుడే నిన్ను హెచ్చించుకునేటువంటి వాడు. దేవుడే నిన్ను హెచ్చించుకునేటువంటి వాడు. దేవుడే మార్గము తెరిచేవాడు. దేవుడు మార్గము తెరవగా, ద్వారము తెరవగా మూయగలిగిన వాడు ఎవ్వరును లేరు. ఆయన మూయగా తెరవగలిగిన వారు ఎవరు లేరు. ఆయన తెరవగా మూయగలిగిన వారు ఎవరును లేరు. హల్లెలూయా. అయిపోయింది. సమూయేలు అభిషేకించాడు. ఆయన మానాన ఆయన వెళ్ళిపోయాడు. రాజుగా దేవుడు నిన్ను అభిషేకించమన్నాడు. ఏ దేశం పైన? యూదా దేశము, ఇశ్రాయేల్ దేశం పైన ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు కదా అంటే వాడిని ఎప్పుడో వద్దనుకున్నాడు దేవుడు. నెక్స్ట్ రాజు నువ్వే. అయ్యా నేను గొర్రెలు కాచుకునేవాడిని, అందుకే ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. టైం వచ్చింది, కొంతకాలం గడిచింది. గడిచినటువంటి తర్వాత యుద్ధానికి అని చెప్పి అన్నదమ్ములు 3 వెళ్ళారు, పెద్దవాళ్ళు. ఈయన ఇంకా గొర్రెలు కాచుకుంటూనే ఉన్నాడు. దేవుని టైం వచ్చింది. ఇంకా ఆ టైంలో ఏం చేశాడంటే వాళ్ళ నాన్న క్యారీ కట్టించాడు, బాగా కర్జికాయలు, అత్రసాలు, సో ఇవన్నీ కట్టించాడు అనమాట. పోయేదేదును ఏంటి ఆడ ఉంటున్నటువంటి మీ అన్నదమ్ములకి ఇచ్చేసి, ఆ తర్వాత అక్కడ శతాధిపతి ఒక ఆయన ఉంటాడు, ఆయనకు ఇచ్చేసి వాళ్ళని పలకరించేండేదును. మళ్ళీ తిరిగిరా అని అంటే ఈయన గొర్రెలనంతా కూడా ఒక ఆయనకు అప్పచెప్పేసి మెల్లగా ప్రయాణమై వెళ్తున్నాడు. యుద్ధము అక్కడ వాతావరణం ఉంటున్నది. ఆ పక్కన శత్రు సైన్యము, ఫిలిస్తీయుల సైన్యము, ఈ పక్కన ఇశ్రాయేలు సైన్యము. మధ్యలో కేకలు ఒకడు వేస్తూ కనపడ్డాడు. ఎవరు అని అంటే వాడు, చెప్పండి ఎవరు? గోలియాతు. కేకలు వేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ మైదానంలోకి వచ్చి తొడగొడుతున్నాడు. మీలో ఎవడైనా దమ్మున్నోడు ఉంటే రండి, నువ్వు నేను చూసుకుందాం. నేను గెలిస్తే మా వాళ్ళు గెలిచినట్లు, నేను ఓడిపోతే మా వాళ్ళు ఓడిపోయినట్లు. ఒకవేళ నేను గెలిచాననుకో మీరందరూ నాకు దాసులు కావాలి. మీలో ఎవరైనా దమ్మున్న మగోడు ఎవడైనా ఉంటే రండి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా రాజుతో సహా, ఎవరు? రాజుతో సహా
రాజకుమారుడైన యోనాతానుతో సహా, దావీదు సహోదరులైన ఏలియాబు, అమినాదాబు వాళ్ళందరితో సహా అందరూ కూడా అమ్మో ఇది మంది కాదులే, బ్యాటిల్ మనం చెయ్యలేములే, మన వల్ల కాదులే. హల్లెలూయా. 17 సంవత్సరాలు ఉంటాయి పిల్లగాడు. విన్నాడు, వచ్చాడు, అడిగాడు ఏం జరుగుతూ ఉంది, యుద్ధము. వాడు వచ్చాడు అంటున్నాడు. రాజు ఏం చెప్పాడు, ఎవరైతే పోయి యుద్ధంలో గెలుస్తారో వానికి రాజ్యంలో మంచి స్థానం ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడంట. హల్లెలూయా. మంచి ఆఫర్ కదా, మంచి ఆఫర్ కదా. హల్లెలూయా. సో రాజ్యంలో స్థానం. అందు మాత్రమే కాదు, ఎవరైతే ఆ ఇండ్లు ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ట్యాక్స్ ఫ్రీ, జిఎస్టీ ఫ్రీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ. అర్థమైందా చెబుతుండేది? బ్రతికినంత కాలము ఇంకా గవర్నమెంట్ ట్యాక్స్ వేయదంట. పంట పండిన దాంట్లో 30%, 10% ఏది కూడా ఉండదంట. ఫ్రీ. నువ్వు ఎంతన్నా సంపాదించుకో, నీకు ట్యాక్స్ అనేటువంటిదే ఉండదు అని చెప్పడంతో సరే విన్నాడు. విన్నటువంటి తర్వాత అందరి దగ్గర అడుగుతా ఉంటే వాళ్ళ అన్న వచ్చాడు. ఏరా ఎందుకు వచ్చావు? ఆటలాడుతున్నావా? గొర్రెలు గాలికి వదిలేసి వచ్చావా? యుద్ధం చూడడానికి వచ్చావా? మాకు పని పాట లేదనుకున్నావా? ఇంటికి పో. హల్లెలూయా. ఫస్ట్ ఫాదర్ రిజెక్టెడ్. తర్వాత ప్రవక్త కూడా అతడు అనేటువంటి దాన్ని ప్రవక్త కూడా అంగీకరించలేకపోయాడు. తర్వాత వాళ్ళ అన్న అతన్ని అభిషేకించారని తెలుసు, రాజుగా దేవుడు అభిషేకించాడని తెలుసు. అయినప్పటికీ కూడా అతన్ని తృణీకరిస్తుంటున్నాడు. వాళ్ళ అన్న కాబట్టి ఏమీ అనలేక సైడ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజుకు విషయం తెలిసింది. ఒక పిల్లోడు ఉన్నాడు, ఎర్రగున్నాడు, సన్నగున్నాడు, వాడు గోలియాతుని చంపుతానంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరు వాడు? జోకులేస్తున్నాడు అని పిలుచుకురండి. ఎవరు వాడు? జోకులేస్తున్నాడు అని పిలుచుకురండి. పిలుచుకొని వచ్చిన తర్వాత రాజు దగ్గర నిలబడితే, ఏ రాజు జోకులేస్తున్నావంట అని అంటే, లేదు రాజా, సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, వీడిని కూడా అట్లా చంపేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. చంపుతావా అంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని చూశాడు రాజు. కాన్ఫిడెన్స్ చూసి ఏమో వీడు ఏం చేస్తాడో ఏమో తెలియదు, ఎవరో ఇంతవరకు కనీసం ఒక్కరిని కూడా పంపించలేకపోయాము, ఇంతమంది ఉన్నాము, వీణన్నా పంపిస్తాం, పరువన్నా నిలబడుతుంది అనుకున్నాడో ఏమో రాజు. ఏం చేశాడని అంటే, నా డ్రెస్సులు వేసుకో, నా కత్తి పట్టుకో, నాకు సంబంధించినటువంటి వస్త్రాలు, యుద్ధోపకరణాలన్నీ వేసుకో అనేస్తే, అది ఎలాగుంది అని అంటే డిగ్రీ చదువుతున్నటువంటి వాని బట్టలు 5వ తరగతికి వేసినట్టున్నాయి. ఏమండి అర్థమవుతుందా? డిగ్రీ చదివేవాని బట్టలు 5వ తరగతి వానికి వేస్తే ఏమవుతుంది? ఆయన చూస్తే ఆచారబావుడు, వయసు వచ్చింది ఆయనకు, మంచి మంచి ఐరన్ తర్వాత అవన్నీ తీసుకొని వచ్చి ఈయనకి వేయగానే దానిలో నుంచి దూరిపోతున్నాడు. ఈయన అన్నీ వేయడం అవన్నీ ఏమైపోతున్నాయి, కిందికి జారిపోతుంటున్నాయి. అంత సైజు లేడు కదా ఆయన. ఆయన చూసి వేసుకుంటే కత్తి పట్టుకోవడానికి రావట్లే, డ్రెస్ వేసుకోవడానికి రావట్లే. రాజా నీకు వందనాలు, ఇవన్నీ నాకు కుదరదు, నా మార్గాలు నాకున్నాయి, నా పద్ధతులు నాకున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్, ఇతరుల ఆయుధాలతో నువ్వు యుద్ధం చెయ్యొద్దు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఆయుధాలతోనే నువ్వు యుద్ధం చెయ్యి. ఇతరులను చూచి యుద్ధానికి వెళ్ళొద్దు. దేవుడు నీతో చెబితే యుద్ధానికి వెళ్ళు. ఇతరులను చూచి వ్యాపారాన్ని మొదలు పెట్టద్దు. దేవుడు చెబితే మొదలుపెట్టు. ఇతరులను చూచి ఎక్కడికో వెళ్ళి ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి, ఏదో చూసుకోవాలనుకోవద్దు. దేవుడు చెబితే చెయ్యి. హల్లెలూయా. ఇతరులను చూచి నువ్వు చేర్చినట్లయితే నీకు కలిగేది అవమానమే, నీకు కలిగేది నష్టమే, నీకు కలిగేది ఓటమే. హల్లెలూయా. హల్లెలూయా. మేబీ యువర్ సెల్ఫ్ మే సాటిస్ఫై. ఇతరులను చూచి నువ్వు చేర్చినప్పుడు, అది జరిగినప్పుడు నీ సెల్ఫ్ అనేది సాటిస్ఫై అవ్వవచ్చు, బట్ అది దేవుని ఎదుట ఇట్ విల్ నాట్ క్వాలిఫై యూ. దేవుని ఎదుట అది నిన్ను అంతగా హెచ్చించదు. దేవుని ఎదుట అది సరైన మార్గం కాదు. నువ్వు సక్సెస్ అవ్వచ్చు, ఇతరులు చేసిండేది చూసి నువ్వు కూడా చేసి సక్సెస్ అవ్వచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద గాడ్స్ బెస్ట్ ఫర్ యూ. అది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ప్రణాళిక, నీ చిత్తము కొరకు, నీ జీవితం కొరకు అది కాదు. నీ కొరకు ఏర్పాటు చేసినది దేవుని యొక్క ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. హల్లెలూయా. ఫాదర్ రిజెక్టెడ్.
ప్రొఫెట్ రిజెక్టెడ్, బ్రదర్ రిజెక్టెడ్, కింగ్ రిజెక్టెడ్. హల్లెలూయా. కింగ్ రిజెక్టెడ్. నలుగురు అతన్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వెళ్తున్నాడు, ఒక కర్ర పట్టుకున్నాడు, ఒక సంచి పెట్టుకున్నాడు, రాళ్ళు పెట్టుకున్నాడు, ఒక వడిసెలు విసిరేటువంటి ఆ తోలుతో చేసినటువంటి ఆ యొక్క క్యాటర్ పిల్లర్ అనుకోండి మన మాటల్లో, అది పట్టుకున్నాడు. వెళ్తున్నాడు. ఆ పక్క నుంచి గోలియాతు వచ్చుచున్నాడు. గోలియాతు బైబిల్లో ఉన్నది, 17వ అధ్యాయంలో మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. గోలియాతు ఇట్లా చూస్తున్నాడు. ఎవడు కనపడడంలా. సౌండ్ వినబడతా ఉంది, కనపడాడు. ఎందుకంటే గోలియాతు హైట్ ఎంత? 6 మూరల జానడు. ఎంత? 6 మూరలు ప్లస్ జానడు. హల్లెలూయా. ఆడు ఎంతున్నాడు? ఖచ్చితంగా ఇది 14 అడుగులు అంటే వాడు 12 అడుగులు ఉన్నాడు. బైబిల్ ప్రకారమే 6 మూరల జానడు అంటే మినిమం 11 feet, 10 to 11 feet హైట్ అనమాట. అది బైబిల్ సేస్. వాడు డైరెక్ట్గా ఇట్లా చూసినప్పుడు ఈయన ఎంతున్నాడు? 17 సంవత్సరాల వయసుకి అటు ఇటుగా 5 నుంచి 6 అడుగుల ఎత్తులోనే ఉంటారు తప్ప 6 అడుగులు దాటరు. ఎందుకంటే వయసు ప్రకారం 22 సంవత్సరాలు వచ్చేంత వరకు జెంట్స్ పెరుగుతూ ఉంటారు. 17 సంవత్సరాల వయసుకి ఎంత హైట్ ఉంటాడు? ఆయనలో సగం ఉంటాడు. ఆయనలో స్ట్రైట్గా చూశాడు అనుకోండి, కనబడతాడా? ఏంట్రా నాకు సౌండ్ వినపడతా ఉంది, ఏందబ్బా రే, ఏదో కాకులకేసా గద్దలకేసా, రే ఏదో నా తండ్రి నామమున నేను వస్తున్నాను. ఎవడు సౌండ్ చేస్తూ ఉన్నాడు? సౌండ్ వినపడుతుంది కానీ మనిషి కనపడడం లేదనే గోలియాతు కూడా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరికి తేరి చూచాడు. గోలియాతు తేరి చూస్తే ఆ పక్క నుంచి దావీదు ఏమంటున్నాడు? నా తండ్రి నామమున నేను వస్తున్నాను, సున్నతి లేని నీవు మా దేవుణ్ణి దూషిస్తావా అని చెబుతూ ఉంటే, సరే వచ్చావు, ఏం తెచ్చావురా అని అడిగాడు వాడిని. ఏం తెచ్చాడు చెప్పండి? ఏం తీసుకొచ్చాడు? అంతకంటే ముందు ఏం కనబడతా ఉంది? కర్ర కనబడతా ఉంది. కర్ర చెప్పండి. ఏం తెచ్చావురా నన్ను చంపడానికేనంటే చెయ్యి పైకెత్తాడు కర్రని. ఏందిరా? హల్లెలూయా. ఆలోచించండి మీరే. ఇప్పుడు నా చేతిలో గన్ను పట్టుకొని ఉన్నాను, పెద్ద గన్స్ AK-47 పట్టుకొని ఉంటే ఆడు కర్ర తీసుకొని వస్తే ఎలా ఉంటుంది నాకు? అర్థమైందా నేను చెబుతుంటున్నాను అంటేది? పెద్ద ఆయుధాలు పట్టుకొని ఉన్నాను నా చేతిలో. సో ఐఎమ్ బ్రింగింగ్ దిస్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ధ్యానం అంటే ఏంటి అంటే ఇదే, చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ధ్యానం అంటే అదే. హల్లెలూయా. ఏం తెచ్చావురా నన్ను చంపడానికి అని అంటే, నేనేమన్నా కుక్కనారా? ఏమంటున్నాడు దావీదుతో గోలియాతు? చీ బతికెందుకురా, కుక్కని అనుకున్నావా? నేనేమన్నా కట్టె తీసుకొని వచ్చావు కదరా నన్ను చంపడానికి. ఇట్స్ వెరీ ఫన్నీ అండి. మీరు అక్కడికి వెళ్ళి చూసినా కూడా అక్కడ పరిస్థితి ఇంటెన్సిఫైయింగ్గా ఉంటుంది. అంటే చాలా క్యూరియాసిటీగా ఏం జరుగుతుందా, మనం ఒకవేళ ఆ సమయంలో ఆ పక్కన ఉన్నట్లయితే అక్కడ జరుగుతున్న సీరియస్నెస్ పక్కన పెడితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా చాలా జోవియల్గా ఉంది. అంత సీరియస్నెస్ ఉంది. కానీ అయితే అక్కడ జరుగుతుంటున్నటువంటిది ఏంటంటే, ఆ పక్కన సైన్యంలో ఉన్నటువంటి వారు ఆల్రెడీ అంతమందిలో ఎవడో ఒకడు గేలి చేసేవాడు ఉంటాడు, వెనకాల కామెంటరీ ఇస్తూ ఉంటాడు. ఏం తీసుకుపోయాడు వీడు? కర్ర తీసుకుపోయాడు. వాడేం తెచ్చాడు? ఆ పెద్ద జానడు, అది ఎంత పెద్దగా ఉందో అది ఈట తీసుకొని వచ్చాడు. వాడు పెద్ద ఖడ్గం తెచ్చాడు. వానికి మళ్ళీ రాగి శిరస్నానం ఉంది, హెల్మెట్ ఉంది. ఆ తర్వాత వాడు దట్టి కట్టుకొని ఉన్నాడు. తర్వాత వాని యొక్క డాలును మోసేవాడు ఉన్నాడు. ఒకడు అసిస్టెంట్ ఉన్నాడు డాలు మోయడానికి, అంటే షీల్డ్ మోయడానికి ఒకడు ఉన్నాడు. వీని దగ్గర ఏముంది? కర్ర ఉంది. కర్ర. హల్లెలూయా. కర్ర ఉంది. కనబడకోకుండా రాళ్ళు ఉన్నాయి, ఇంతే. హల్లెలూయా. ఆల్ రిజెక్టెడ్ దట్ పర్సన్. ఈవెన్ ద ఎనిమీ ఈజ్ ఆల్సో రిజెక్టెడ్. శత్రువు కూడా కర్ర తెచ్చావరా నన్ను చంపడానికి అని అంటున్నాడు. హల్లెలూయా. అయితే he went with the Lord. దావీదు దేవునితో కూడా వెళ్ళాడు. దావీదుతో కూడా దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అందరూ చూచారు, వాడు పెద్దగా ఉన్నాడు.
దిట్టంగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, వానితో పోరాడడం కష్టం. అయితే దావీదుకు దేవుడు చూపించాడు, వీడు పెద్దగా ఉన్నాడు, వీడు లావుగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు, రాయి విసిరితే మిస్ కానే కాదు. హల్లెలూయా. రాయి విసిరితే దూరంలో ఉన్నది చిన్న వస్తువు అనుకోండి, బాణంతో కొట్టగలమా మనము? చెప్పండి, కొట్టగలమా? కొట్టడానికి కష్టం. అదే పెద్ద వస్తువు అనుకోండి, ఈజీగా కొట్టగలమా లేదా? దావీదు చేతిలో రాయి ఉంది. రాయి తీసుకొని బలంగా దేవుని శక్తిని కూడగట్టుకొని రాయి విసిరాడు. వడిసెల రాయి, క్యాటర్ పిల్లర్తో అతడు రాయి విసిరగా ఖచ్చితంగా ఇక్కడ తగిలింది. వెంటనే కూలబడ్డాడు, చనిపోలేదు, పడిపోయాడు అంతే. వెంటనే వాని కత్తి తీసుకొని వానిని చంపాడు. హల్లెలూయా. See, after that ప్రజలందరూ కూడా, ఇప్పుడు ప్రజలందరూ, నాన్న తృణీకరించాడు, సేవకుడు తృణీకరించాడు, సహోదరులు తిరస్కరించారు, రాజు తృణీకరించాడు, శత్రువు తృణీకరించాడు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ గోలియాతు యొక్క ఖడ్గము, ఆ గోలియాతు యొక్క తల తీసుకొని, శరీరం తీసుకొని ఏంటంటే ఆ రాజనగరంలోనికి అడుగు పెడుతూ ఉంటే ప్రజలందరూ హల్లెలూయా, దావీదుకు 1000 స్తోత్రములు కలుగునుగాక, దావీదును 1000 దేవుడు హెచ్చించునుగాక, రాజును 100 వెయ్యింతలు, దావీదుకు 10,000. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవునితో నీవు ప్రయాణం ఉన్న ఎడలా దేవుడే నిన్ను హెచ్చించేటువంటి వాడు. మనుష్యులందరూ తృణీకరించిన, సేవకులందరూ తృణీకరించిన, బంధువులందరూ తృణీకరించిన, రాజు తృణీకరించిన, దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడు. హల్లెలూయా. ఆల్వేస్ ట్రస్ట్ ద లార్డ్. దేవునిని గణపరచు, దేవునిని హెచ్చించు, దేవునికి సహాయము చేయి. హల్లెలూయా. ఒకసారి ఏంటంటే గత వారంలో దైవజనుడు వచ్చాడు, స్టేజ్ ఎక్కాడు, ఆదివారం ఒక మాట మాట్లాడాడు. సో ఏంటి అని అంటే అందరూ ఎదుట మాట్లాడాడు. ఏంటి అని అంటే ఎవరో ఎక్కడో తెలియదు, సాతాను ఏదో ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఏంటి అని అంటే వేరే మార్గములలో ఎవరైనా సంఘానికి డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు కనపడతాయి, అవి ఇవి అని చెప్పి ఆయన వచ్చాడనమాట. హల్లెలూయా. విన్నారా మాట? మీరు విన్నారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? హల్లెలూయా. ఏమీ లేని సున్నాగానే దేవుడు ఇంత హెచ్చించాడు. ఏమి పోగొట్టుకొని అంతా నష్టపోయిన పరిస్థితులలో, కోల్పోయిన పరిస్థితులలో, జారిపోయిన పరిస్థితులలో ఉంటున్నటువంటి పరిస్థితులలోనే దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఏదైనా చేయగలవు, హల్లెలూయా, కదమూతం మార్చగలవు, హల్లెలూయా. ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రతి సంఘములో 100 మంది, నేను ఎప్పుడు ప్రతి 100 మందిలో ఒక 2-3 అనేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ పక్క ఈ పక్క, ఆ మాటలు ఈ మాటలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ కామన్. అయితే ఆ మాటల చేత ప్రభావింపబడకూడదు. పరిచర్యలలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అవమానం అనేటువంటిది ఎల్లప్పుడూ మన పక్కనే ప్రయాణము చేయుచు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వాక్యం ఉన్నది కదా, మొదటి వచనం మనం చదువుకున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందును, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారి మీదికి. హల్లెలూయా. నిత్యానందము దేవుడు కలగజేయునుగాక, రెట్టింపు భాగము కలుగునుగాక. నిన్ను విడిచిపెట్టుట వలన నిన్ను అవమానపరిచారేమో, నిన్ను మాటలనుట ద్వారా నిన్ను అవమానపరిచారేమో, నిన్ను తక్కువ చేయుట ద్వారా అవమానపరిచారేమో, నీకంటే హెచ్చింపబడుతూ ఆ హెచ్చింపులో నిన్ను మాటలన్నారేమో, లేకపోతే నిన్ను విడిచిపెట్టి నీతో బ్రేకప్ చెప్పి లేకపోతే సమ్ అదర్ వేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, నిన్ను అవమానించారేమో, నీవు నమ్ముకున్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. సజీవుడైన వాడు ఇంకా నిన్ను హెచ్చించుటకు ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. లోకములో ఉన్న అవమానమున కంటే
మాటల కంటే, పద్ధతుల కంటే, మర్యాదల కంటే, ఆలోచనల కంటే నీలో ఉన్నది దేవుడు, నీలో ఉన్నటువంటి వాడు ఈ లోకములో ఉన్నవాని కంటే, అవమానము కంటే, రోగము కంటే, ఓటమి కంటే ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్పవాడు. ఆయనను తిరిగి లేపగలడు, హెచ్చించగలడు, ఉద్ధరించగలడు, గుణపరచగలడు, విజయం ఇవ్వగలడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో we glorify your name, Lord, we glorify your name, Lord. You may be going through so many shames. ప్రయత్నించి ఓటములు, ఆరంభించి అంతములు, ఎంత గట్టిగా ప్రయత్నించినా అందరి ఎదుట అవమానములు. సో మెనీ యేసయ్యా యేసయ్యా నీకే